సో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. సో అది ఏంటనేది మనం వీడియోలోకి వెళ్తూ మాట్లాడదాం. దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ అయితే మీకోసం ఇస్తాను. సో మనం జనరల్గా ల్యాప్టాప్స్ కానీ పీసీస్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, లైక్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ. సో అందులో ఏంటంటే మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ మనము చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి, కొంతమంది అక్కడ నుంచి ఓపెన్ చేసుకుంటారు. ఓకేనా. సో ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఏంటంటే మనం ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా సరే ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో రీసెంట్ ట్యాబ్ రీసెంట్‌గా మనం యూజ్ చేసినా సరే అవి మనకి ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో షో అవుతా ఉంటది కిందకి ప్రౌంట్ యూజ్ చేసుకుంటూ పోతే. అవునా? సో అలాగా మనకి సో కొంతమందికి ఇది ప్రైవసీ పరంగా చూసుకుంటే వాళ్ళు ఏం చూసినా సరే మనకి లైక్ మనం ఏం చూసినా అవతల వాళ్ళకి ఎవరికీ ఏం కనిపియకూడదు అనుకుంటాం కదా. సో అలా కనిపియకుండా ఉండాలంటే మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఒక ఆప్షన్ అయితే డిసేబుల్ చేయాలి. లైక్ ఒకటైతే మీరు ఆఫ్ చేయాలన్నమాట. అది ఆఫ్ చేస్తే మనకనేది మీరేం ఓపెన్ చేసినా ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో మీకది షో అవ్వదు. సో అది ఎలా ఆఫ్ చేయాలి, దాని స్టెప్స్ ఏంటి అని ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒకవేళ మీకు ఇది ముందే తెలిసుంటే వీడియోని స్కిప్ చేసేయండి. తెలియనోళ్ళు మాత్రం వీడియోని ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో దానికంటే ముందు మా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. మీ సలహాలు, మీ కామెంట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే గనుక మాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినట్టు సో మనకు సిస్టమ్‌లో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఉంటుంది కదా. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే మనకు ఒక షార్ట్‌కట్ కీ ఉందన్నమాట. అదే విండోస్ ఈ. ఓకేనా. నేను ఇప్పుడు విండోస్ ఈ ప్రెస్ చేస్తున్నాను చూడండి. Home, File Explorer, వచ్చింది కదా. Pane, List, Quick Access Grouping Expanded 1 of 2. సో ఇలా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే చూడండి. Music 5 of Tab Grouping Expanded 2 of 2. Recent tab selected 1 of 3 Level 1. సో 3 ట్యాబ్స్ ఉన్నాయి మనకి. రీసెంట్ ట్యాబ్ అంటే మనం ఏం చూసినా సరే ఇక్కడ కనిపిస్తాయి. డౌన్ యారో ఇస్తే చూడండి. Listed of 1 of 14. R2 minus 0 1 2 of 14. Listed of 1 of 14. లిస్ట్ ఐటెమ్. ఇందాక నేను ఒక సౌండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేశాను. అది ఇక్కడ చూపించింది ఇందాక ఫస్ట్. ఇప్పుడే జస్ట్ నౌ ఓపెన్ చేశాను నేను. తర్వాత R2 minus 0 1 2 of 14. ఇదొక వీడియో ఫైల్. Kernel District PW Black 4 of 14. Generator 5 of 14. Inventory Stock Statement 6 of 14. సో ఇలాగ నేను వాడిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫైల్స్ అనే కాదు ఏవైనా సరే మనకి ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో షో అయిపోతాయి అన్నమాట కింద రీసెంట్ ట్యాబ్‌లో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా చూసినా గానీ కొంతవరకి మనం ఏం చూసామో తెలిసిపోతా ఉంటది. ఇది మనకి ప్రైవసీ పరంగా కొంచెం ఒకసారి లైక్ కొంచెం మనకు అన్‌ప్రైవసీగా అనిపిస్తుందన్నమాట. సో మీరేం ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తున్నారో ఎవరికీ తెలియకూడదు అనుకుంటే గనక దీంట్లో ఉన్న ఒక హిడెన్ ఫీచర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అది ఒక మంచి ఫీచర్ అన్నమాట, ఆప్షన్. సో దాన్ని మీరు డిసేబుల్ చేసేస్తే మీరు ఏం యూజ్ చేసినా అది కనబడదు. సో అది ఎలా అంటే చూద్దామా? సో ఇలాగే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు విండోస్ ఈతో ఇక్కడ ఆల్ట్ బటన్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఆల్ట్ Share ప్రెస్ button. చేయండి. Choose an app to share the selected files. 6 of 11. ఒక్క నిమిషం. Home, File నేను మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. Screen sharing meeting controls window. Desktop list. Notebook LF. Home, File Explorer. Pane, List, Quick Access Grouping Expanded 1. సో మన ఫోకస్ ఇక్కడ నుంచి తర్వాత ఆల్ట్ కి ప్రెస్ చేయండి. View button collapse 9 of 11. సో వ్యూ వచ్చింది. Filter button. వ్యూ వచ్చినప్పుడు మనం రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. More options button 11 of 11. సో ఇలా మోర్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. Top ఓకేనా. of window. Select all button. Select all items in this view. 1 of 5. సో 5 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ సెలెక్ట్ ఆల్ ఉంది. Select none button. Clear all your selections. 2 of 5. సెలెక్ట్ Invert నన్ను. selection button. Reverse the current selection. 3 of 5. ఇన్వర్ట్ Options సెలెక్షన్. button. Change settings for opening items. File and folder views and search. 5 of 5. ఓకే. Invert options button. Change. Plus ఆప్షన్స్ app bar button. 11 of 11. ప్లస్ Top of window. Select all. Select invert selection button. Reverse the ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇందులో మనకు కావాల్సిన ఫీచర్ ఆప్షన్ ఏంటంటే options button. Change settings for opening items. File and folder views and search. 5 of 5. సో ఇందులోకైతే మనం వెళ్ళాలి. ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఇద్దాం. More options. Folder options dialog. General property page. Clear File Explorer history. Open File Explorer 2. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయో ట్యాబ్ అయితే ప్రెస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఫోకస్ చెక్ Open చేసుకుంటున్నాను. File Explorer 2. Combo box home focus collapsed. సో ఫస్ట్ ఆప్షన్ ఇది ఉంటుంది, ఓపెన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ 2 అనేది. సెకండ్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. Browse folders grouping. Open each folder in the same window. Radio button checked Alt plus M. ఓకే. బ్రౌజ్ ఫోల్డర్. ఓకేనా. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Click items as follows grouping. Double click to open an item. Single click to select. Radio button checked Alt plus D. ఓకే. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Privacy grouping. Show recently used files checkbox checked.
సో మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఇదే మనకు మెయిన్ ఆప్షన్ అన్నమాట. ఇంకా చూద్దాం ఏమున్నాయో. Show frequently used folders checkbox checked. ఓకే, Show files from office.com checkbox checked. Clear button Alt plus C. Restore defaults button Alt plus R. OK button. ఓకే, ఇంతే ఫ్రెండ్స్ ఆప్షన్స్ అయితే ఇంతే ఉన్నాయి. సో ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ నేను షిఫ్ట్ ట్యాప్ తో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను General చూడండి. property pay privacy grouping. Clear button Alt plus show files from office. Show frequently used. Show recently used files checkbox checked. సో ప్రైవసీ గ్రూపింగ్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ అన్నమాట ఏముంది చూడండి. నేను ఇన్సర్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను Show మళ్ళీ. recently used files checkbox focus checked. ఓకే, షో రీసెంట్లీ యూస్డ్ ఫైల్స్ ఓకేనా, చెక్ ఉంది. ఇది మనం నాట్ చెక్ చేసామంటే, Space not checked. నాట్ చెక్ చేసిన తర్వాత ఓకే ఓకే ఇచ్చాలి Show friends. clear but restored OK button. Okay. Space pressed. Home file explorer. More options button 11. సో Home file చూడండి explorer. ఇప్పుడు నేను నావి రీసెంట్ చూపిస్తాను ఇక్కడ. ఒక నిమిషం. Screen sharing meeting controls. Desk. ఇప్పుడు మనం రీసెంట్ ఆమె క్లోజ్ చేసాం కదా, సో రీసెంట్ ఫైల్స్ కనబడకుండా క్లోజ్ చేసాం. ఒకసారి ఏదైనా ఫైల్ ఓపెన్ చేసి చూద్దామా. రైట్, YouTube notebook LM 10 of 14. Desktop file explorer. D. D. Caps lock off. D. Downloads row 77. D. Desktop. D. Document. Items view. International Jazz Day 58. సో ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. Opening Microsoft Word. ఈ Documents. ఫైల్ అనేది ఓపెన్ International Jazz. International No Diet Day. Internet. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. Resume reading window. Pane. Resume international. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ 2. The అనేది ఓపెన్ challenges. చేశాను. 3. This day encourages people to love their body without ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ క్లోజ్ చేసేద్దాం ఒకసారి. documents. File. Screen sharing meeting controls window. Desktop. ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ లో చూస్తుందా చూపిదా. ఓకేనా, రీసెంట్ ఫైల్స్ లో చూద్దాం, రీసెంట్ హిస్టరీలో. Home file explorer. Pane list quick access group. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత డౌన్ ప్రెస్ చేసుకుంటారండి. Music tab. Quick access grouping expanded 1 of 2. Music 5 of tab grouping expanded 2 of 2. Recent tab selected 1 of 3 level 1. రీసెంట్ అవి ఇక్కడ డౌన్ ప్రెస్ చేయండి. చూసారా, ఏది కూడా చూపించట్లేదు, అంటే ఇక్కడ ఏమీ లేవు. ఓకే, ఏమీ చూపించట్లేదు ఎందుకంటే మనం డిసేబుల్ చేసాం. అదే మీరు ఒకవేళ చెక్, ఇప్పుడు అది నాట్ చెక్లో ఉంది, చెక్ పెడితే మాత్రం మళ్ళీ అన్ని చూపించేస్తాయి ఫ్రెండ్స్. సో మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి, మీకు కూడా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇవాళ వీడియో అనమాట. సో వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మేము రిప్లై అయినా ట్రై చేస్తాం, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము, సాల్వ్ చేస్తాం మీకున్న ప్రాబ్లమ్ని. సో ఈ వీడియోలోది. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్టే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎవరికైనా వీడియోస్లో ఈ ప్రాబ్లంతో బాధపడుతుంది కనుక వీళ్ళకి వీడియో షేర్ చేసేయండి, వాళ్ళు కూడా దీన్ని చూసి వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ. Screen sharing meeting controls window.